వాట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్? ఈరోజు నేను ఒకటి చెప్తాను. నాడు నేడుతో బాగుపడ్డ స్కూల్, ఆ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం, థర్డ్ క్లాస్ నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, థర్డ్ క్లాస్ నుంచి టోఫుల్ యాజ్ అ పీరియడ్ మేడ్ అవైలబుల్ ఇన్ స్కూల్స్. సిక్స్త్ క్లాస్కి వచ్చేసరికి ఎవ్రీ క్లాస్ రూమ్ ఇస్ డిజిటైజ్డ్ విత్ ఐఎఫ్పి ప్యానల్, డిజిటల్ బోర్డ్. సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్కి వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబ్లు. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరికీ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజ్ తెలుగు, ఒక పేజ్ ఇంగ్లీష్. వీటికి తోడు తల్లులను ప్రోత్సహిస్తూ పిల్లలను బడులకు పంపేట్టుగా ఓ అమ్మఒడి. పెద్ద చదువులకు ఏ ఒక్కరూ కూడా దూరం కాకూడదని పెద్ద చదువులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన. ఈరోజు ఫస్ట్ క్లాస్లో చదువుతా ఉన్న పిల్లోడు 2025 IB ఫస్ట్ క్లాస్, 2026 సెకండ్ క్లాస్, 2027 థర్డ్ క్లాస్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. 2035 వచ్చేసరికి ఆ పిల్లోడు 10th క్లాస్ IB రాస్తాడు, IB సర్టిఫికేషన్. జస్ట్ ఇమాజిన్, 15 ఏళ్ల తర్వాత ఆ పిల్లాడు IB సర్టిఫికెట్తో, గవర్నమెంట్ స్కూల్ పేద పిల్లాడు IB సర్టిఫికెట్తో వచ్చి 10th క్లాస్ పాస్ అయ్యి డిగ్రీకి వచ్చేసరికి 30% 40% ఆఫ్ హిస్ కరికులంలో కోర్సెస్ ఆ రకమైన ఇంటర్నేషనల్ LSE, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి సర్టిఫికెట్లతో సర్టిఫై చేసిన కోర్సులు, డిగ్రీలతో ఉద్యోగం కోసం అప్లై చేస్తే, కెన్ యూ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ జాబ్స్ యూ విల్ గెట్? దిస్ ఈస్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్.